శ్రీ జయ ఆర్ట్స్ వాళ్ళకి నమస్సులు. కిన్నెర ఆర్ట్ థియేటర్స్ తరపున డాక్టర్ కెవి రమణాచారి గారి పుట్టినరోజు సందర్భంగా గత 12 సంవత్సరాలుగా హరికథ మహోత్సవాలు వారం రోజుల పాటు చేయడం ఇది నిజంగా ఒక కార్యకర్తగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. వారి షష్ఠపూర్తి సందర్భంగా వారికి ఏమి కానుక ఇవ్వాలని మా కిన్నెర సభ్యులందరము సంప్రదించి వారికి హరికథలు అంటే చాలా ఇష్టం. రాములు వారు ప్రతి వాడి హృదయాల్లో ఉన్నట్టుగా ఆంజనేయ స్వామి గుండె చీలిస్తే రాముల వారు కనబడతారు అని అంటారు. అలాగే ప్రతి హరిదాసు గుండె చీలిస్తే కనబడేది రమణాచారి గారు. అట్లా హరిదాసులందరి ప్రేమను చూరగొన్న రమణాచారి గారి షష్ఠపూర్తి సందర్భంగా 45 మంది హరిదాసులతో 25 రోజుల పాటు హరికథా మహోత్సవాలు రవీంద్ర భారతి ఘంటసాల కళా ప్రాంగణంలో నిర్వహించి వారి అందరితోటి ఒక హరిదాసులతోటి ఒక పూలదండగా చేసి దాన్ని రమణాచారికి మేము బహుకరించాం. అప్పటి నుంచి సంప్రదాయంగా ప్రతి సంవత్సరము వారి జన్మదినానికి వారం రోజుల పాటు ఈ హరికథా మహోత్సవాలు మేము రవీంద్ర భారతి ఘంటసాల కళావేదికలో నిర్వహిస్తూ వచ్చాం. ఈ సంవత్సరం అమ్మవారి ఆశీస్సులతో ఇక్కడ శంకరమఠం శృంగేరి శంకరమఠంలో హరికథా మహోత్సవాలు నిర్వహిస్తున్నాం. ఇవాళ 6వ రోజు కార్యక్రమం. 8 రోజులు జయప్రదంగా ఈ హరికథా మహోత్సవాలు జరిగాయి. గత 10 సంవత్సరాల కిందట కోలేటి పార్వతీశం గారి స్క్రిప్ట్ మీద నేను నిర్మాతగా దర్శకులుగా హరికథల మీద ఒక డాక్యుమెంటరీ నిర్మించాను. అప్పుడు విజయనగరం వెళ్ళి ఆదిభట్ల గారి ఇల్లు వారి విగ్రహం తీసుకున్నాం. అక్కడి నుంచి కపిలేశ్వరపురం వెళ్ళి హరికథా పాఠశాల కూడా మేము కవర్ చేసి ఒక చక్కటి డాక్యుమెంటరీగా దూరదర్శన్లో దాన్ని మేము ప్రసారం చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు హరికథ డాక్యుమెంటరీకి బంగారు నంది వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇంకా వాళ్ళు బహుకరించలేదు. కాబట్టి హరికథల మీద గత 10 సంవత్సరాలుగా రమణాచారి గారి మీద భక్తితోటి హరికథా మహోత్సవాలు నిర్వహిస్తూ మేము ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం కూడా హరికథలు పెడతామని మీకు వాగ్దానం చేస్తూ ఆ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీకు మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. ఇవాళ చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంతరించిపోతున్నటువంటి ఈ కళ హరికథ, ఇంతకు ముందు రోజుల్లో హరికథ అనేటప్పటికీ బళ్ళు కట్టించుకుని అన్నాలు కూడా కట్టుకుని ప్రోగ్రాంలకు వచ్చి తెల్లవారులు కూడా తెల్లవారుజామున వెళ్ళేవారట. అలాంటి రోజులు నారాయణదాస్ గారు వాళ్ళు హరికథ చెప్పే టైంలో అలాంటి హరికథ అంతరించిపోతున్నాయి. ఇప్పుడు యూత్ అంతా కూడా ఎంతసేపు కూడా ఈ సంతోషానికి జబర్దస్తులు ఇలాంటి నవ్వులు కామెడీలు ఇలాంటి వాటికి ఆకర్షితులవుతున్నారు తప్ప భగవంతుడి యొక్క కార్యక్రమాలు వినాలి చేయాలి అనేటువంటి ఆదరణ ఎక్కడా కూడా లేకుండా పోతుంది. దీన్ని నిలబెట్టాలి. ఇది ప్రభుత్వం వాళ్ళు సాధ్యమైనంత వరకు ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఈ కార్యక్రమం మరి కెవి రమణాచారి గారు ఆయన బర్త్డే సందర్భంలో ప్రతి సంవత్సరం 7 రోజుల కార్యక్రమం ఆయన చేశారు. చేసి 7 హరిదాసులతో హరికథ చెప్పించారు. కానీ ఇవే కార్యక్రమాలు ప్రభుత్వం కూడా కలగజేసుకుని అందరికీ అంటే కొంతమందికి వాళ్ళ పెన్షన్లు అవి ఇస్తుంది. అలా కాకుండా ప్రోగ్రాం చెప్పగలిగినటువంటి వాళ్ళకి ప్రోగ్రాంలు వేస్తూ ఈ అంతరించిపోతున్నటువంటి కళని ఆదరించాలని కోరుకుంటున్నాను. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నా పేరు జోజినారాయణ భాగవతార్. నేను సుమారు 35 సంవత్సరాల నుంచి హరికథ చెప్తున్నాను. భారతం, బ్రహ్మంగారి చరిత్ర, రామాయణం, ఇంకా విడికథలు అనేకమైనటువంటి కథలు చెబుతుంటాను. విశాఖపట్నంలో ఉండి దేశం అంతా కూడా తిరుగుతున్నాను. నాకు ఇంకా భగవంతుడు ఓపిక ఇచ్చాడు. ఇంకా చాలా చోట్ల చెబుతున్నాను. ఇలాగే ప్రతి వాళ్ళు కూడా అందరు హరిదాసుల్ని కూడా ఆదరించి గౌరవించి ఈ కళను నిలబెట్టాలని మనస్ఫూర్తిగా నేను నమస్కరిస్తూ వేడుకుంటున్నాను. నమస్తే. మీ జోజినారాయణ భాగవతార్. నా ఫోన్ నెంబర్ 9959386155. కట్టా జోజినారాయణ భాగవతార, అత్తయ్యపాలెం, విశాఖపట్నం. జీవులన్నీ దగ్ధమైపోతాయండి. తాకండి
ఇక్కడే ఉంచేయండి. చాలా స్వరూపుడు పరమేశ్వరుడు, ఇక్కడే ఉంచేయను. ఎవరిని తెల్లగా ఉంటాడు ఈశ్వరుడు తెలుసా అండి. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నేయలంగా అయిపోయింది. కాలకూట విషయాన్ని ఇక్కడ దాచుకున్నాడు ఆయన. ఆ సందర్భంలో ఒకసారి తగ్గినప్పుడు కొన్ని తుంపలు ఇది పెళ్ళి ఈశ్వరుడు చుట్టూ ఆడుకున్న 4-5 చిన్న చిన్న పాముల పడగల మీద పడ్డాయి. అప్పటి నుంచి పాము శిరస్సులో విషం ఉండడం మొదలైంది. అంతకుముందు విషయం లేదు పాము. అలాగా రక్షించేటువంటి వాడు ఎవరయ్యా అంటే ఈశ్వరుడు, ఆ యొక్క పరమేశ్వరుడు. కాబట్టి ఆ పరమేశ్వర ధ్యానం చేసుకుంటూ మృగండ మహర్షి ఇంటికి వచ్చారండి. ఈ సప్త మహర్షులు కూడా అలా కూర్చోము. ఏమండి, ఎప్పుడైతే ఆ మృగండ మహర్షి ఇంటికి వచ్చారో వీళ్ళందరూ కూడా, మృగండ మహర్షి చూశాడు. మరుపతి, సప్త మహర్షులు మన ఇంటికి వచ్చారు, నీళ్లు తీసుకొచ్చారు. మరి చక్కగా ఆ కాళ్ళు కడిగారు. 7 కూడా కాళ్ళు కడిగారు. మహాత్ములారు, వంట చేయిస్తాను, భోంచేసి వెళ్ళండి అనేటప్పటికి అలాగే అన్నారు. నవగారి కోడలు 4 పిండి వంటలు చేసిందండి. చేసేటప్పటికి చక్కగా మరి వంట చేసేటప్పటికి భోంచేశారు. భోంచేసి కాస్త ముక్తాయాసం, ఎందుకని వీళ్ళు ఎంతసేపు తిండి మీద ఉండదు. ఏదో పూజ, ఏదో జపం, ఏదో ఒక యజ్ఞం, యాగం ఇది. అందుచేత తిన్న మొదలెట్టారంటే బాగా కాబట్టి కాస్త ఎక్కువ తిన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి అండి మాది. మేము 4 సిస్టర్స్. పెద్ద ఆమె సూర్యకుమారి హార్మోని, రెండో ఆమె సీతా మహాలక్ష్మి వైలను, ఈమె అంజనీదేవి తబల, నేను హరికథ. 4 సిస్టర్స్. హరికథ అండ్ బుర్రకథ, జానపద కళలు, శాస్త్రీయ సంగీతమే కాక మేము త్యాగరాజ కృతులు కూడా 5 సంవత్సరాలు శాస్త్రోక్తంగా నేర్చుకున్నాము. శాస్త్రీయ సంగీతము. ఆకాశవాణి 1983 ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ లో సెలెక్ట్ అయ్యాను. తర్వాత కడప ద్వారా ఇప్పుడు మా ప్రోగ్రామ్స్ అన్ని చేస్తున్నాను. హరికథ 83 నుంచి, బుర్రకథ 86 నుంచి చేస్తున్నాం. జానపద కళలు. తిరుమల శివరామ శాస్త్రి గారు, నాగరత్నమ్మ గారు మా తల్లిదండ్రులు. మా మేనమామ గారు కంభంపాటి వెంకట శాస్త్రి గారు. వాళ్ళ ద్వారా ఈ కళలు నేర్చుకొని మాకు వచ్చిన కళను ఇలాగా ప్రదర్శిస్తూ ఇదే జీవితంగా, ఇదే జీవనధ్యేయంగా, జీవన ఉపాధిగా కూడా బతుకుతున్నాం. ఇది మాది. కిన్నెరా వారు మా నెంబర్ ఇవ్వగా రవిరామ్ గారు, మద్దాళి రవిరామ్ గారు నెంబర్ ఇచ్చారు. 5 కథలు చేశాను. వనస్థలిపురము, మళ్ళీ అష్టాలక్ష్మి టెంపుల్, ఇక్కడ రవీంద్ర భారతి సుమారుగా 10 సంవత్సరాలు చేస్తున్నాము. ఇట్లా వరుసగా హరికథలు, బుర్రకథలు కూడా చేశాము. శతరూప అనేటటువంటి దాంట్లో బుర్రకథలు అండ్ హరికథలు 2 చేశాను నేను. ఒకనొక రోజున అనుకోని ఆపద రాని వచ్చింది. దేవేంద్రుడు ఆమెను తనకు దక్కలేదనే చింత భ్రాంతుడై బాగా యోచన చేసి అర్ధరాత్రి సమయమున కుక్కరకోయని కోడి కూత పెట్టగా తెల్లవారినదేమో అని స్నానంలో వెళ్ళిపోయాడు ఆ మహాముని. ఇది సమయంగా భావించి వజ్రపాణి కామరూప విద్య వల్ల తాను అర్థంగా కవుకమనిలాగా రూపాన్ని మార్చుకొని వచ్చాడు. సమయాన భగవంతుడైన రామునికి వినయంగా నమగ్న నిలిచి నిగమాదిగమంతవల్లి తమను నగలా